శ్రీ 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 రాజావారు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ వచ్చి జూన్ 6, 2025. సినిమా నిడివి వచ్చి 2 గంటల 27 నిమిషాలు. ఫ్యామిలీ డ్రామా. ఇక ఈ సినిమా తారాగణం వచ్చేసి లక్కీ బాయ్ నార్నే నితిన్. ఎందుకు లక్కీ బాయ్ అంటే ఇతను గతంలో చేసినటువంటి 4 సినిమాలు సూపర్ హిట్లు. ఒకటి మ్యాడ్, రెండోది ఆయ్ మేము ఫ్రెండ్స్ అండి, తర్వాత మ్యాడ్ స్క్వేర్, ఆ తర్వాత హ్యాష్ట్యాగ్ సింగిల్లో సెకండ్ లీడ్ చేశాడు కాబట్టి శ్రీ విష్ణుతో పాటు ఒక హీరోగా చేశాడు. సో అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడం ఒక విశేషం. కాగా నార్నే నితిన్ తర్వాత ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తర్వాత సంపద హీరోయిన్గా నటించినటువంటి ఈ సినిమాలో రావు రమేష్, నెల్లూరు సుదర్శను, తర్వాత రచ్చ రవి, శుభలేఖ సుధాకర్ ఎమ్మెల్యేగా, తర్వాత సరయు ఇంపార్టెంట్ పాత్రలో గ్రామ పెద్దగా అంటే ప్రెసిడెంట్ పాత్రలో, తర్వాత అనంతప్రభు, తర్వాత రఘు కుంచే, రవివర్మ వీళ్ళు యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి శతమానం భవతి దర్శకుడు వేగేష్ణ సతీష్ ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్. ఇక ఈ సినిమాకి నిర్మాత వచ్చి గతంలో మన బల్లెం విశిష్ట పురస్కారాన్ని అందుకున్నటువంటి చింతపల్లి రామారావు గారు. అంతకుముందు ఆయన గుర్తుందా శీతాకాలం సినిమా తీశారు. రీసెంట్గా విడుదల 2 సినిమా డబ్బింగ్ చేశాడు ఆయన. అంతేకాకుండా ఇంకొక సినిమా కూడా డబ్బింగ్ చేయడం జరిగింది, త్రిషాది. సో ఆ సినిమా కూడా ఐడెంటిటీ. ఇక ఇప్పుడు ఈ సినిమా చేశారు ఆయన, చింతపల్లి రామారావు గారు. అట్లాగే కైలాస్ మెనన్ ఈ సినిమాకి మ్యూజిక్ చేయగా శ్రీమణి పాటలు రాయడం జరిగింది. ఇక సినిమా ఎలా ఉంది, తీరుతనులు ఏంటో, సంపద ఏంటి ఈ సినిమాకి అనేది చూద్దాం. ఇక మహారాజా శ్రీ రాజా వారు లోగో ఈ రకంగా వేయడం జరిగింది. సో ఇందులో మంచి ప్యాడింగ్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక డైలాగ్ది నరేష్ది ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు చాలా సినిమా కథ అంతా చెప్పే విధంగా ఉంటుంది. ఆ డైలాగ్ ఒక్క డైలాగ్లోనే కథ అంతా చెప్పొచ్చు. ఆ కథ ఏంటంటే వాడు గెలవడం, వాని మీద వాడు గెలవడం అని అంటాడు. అది దురలవాటు. ఆ దురలవాటు ఏంటంటే సిగరెట్ తాగడం. ఈ సిగరెట్ తాగడము జనరల్లీ లెట్రిన్లలో, బాత్రూంలలో కూర్చొని సిగరెట్లు తాగుతారు ఊర్లలో అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఇతను ఫస్ట్ పుట్టినప్పుడే పొగతోటి ఇతను బతుకుతాడు. ఆ పొగతోటి బతికిన తర్వాత ఆ పొగకు దాసోహం అవుతాడు టీనేజ్లోనే. స్కూల్ టైంలో పంపు సెట్ల దగ్గరికి వెళ్ళి లోపల తాగుతుంటే వాళ్ళు ఎవరో చప్పుడైందని అనేసరికి ఆడ పరిగెత్తుంటారు. సో ఒక ఖాతా పెట్టేస్తాడు ఒక దగ్గర చక్కగా. ఇంట్లో తెలుస్తుంది మెల్లిగా, వాళ్ళ అక్క గమనిస్తుంది, ఏంట్రా లోపల నాన్న వచ్చిన తర్వాత బాబాయ్ వచ్చిన తర్వాత కూడా పొగ వస్తుంది అని. ఆ తర్వాత తండ్రి పాత్ర ఏమో నరేషు, మామ పాత్ర ఏమో రావు రమేష్ కూతురు ఏమో సంపద. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మా అమ్మాయిని బాగా చూసుకోరా అని చిన్నప్పుడు చెప్పినందుకు ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాదు బాగా ప్రేమించుకుంటాడు కూడా. సో అట్లా వాళ్ళ ఒక జంటగా ఏర్పడ్డ తర్వాత ఇతని యొక్క సిగరెట్ అలవాట్లో ఊళ్ళో అందరూ ఇతని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. స్టార్టింగ్లో మనకి ఏంట్రా ఊరికే ఇవి మనకు పైకాన్లు చూపెడుతున్నారు, టాయిలెట్లు చూపెడుతున్నారు అని అనిపిస్తుంది స్టార్టింగ్లో. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బాత్రూంలోకి వెళ్ళి తాగడం, మళ్ళీ అక్కడ బాత్రూంలో బాబాయ్ తాగడం, కూర్చోవడం, బయటికి రావడం, బాత్రూమ్ స్నానం చేసే ఊర్లలో ఎట్లా బయట ఉంటాయి బాత్రూమ్లు. అలా చూసిన తర్వాత మనకు ఏంట్రా ఇది 24 గంటలు బాత్రూమే చూపిస్తున్నారు అనేటువంటి కొంచెం విసుగు కూడా మనకు కలుగుతుంది స్టార్టింగ్లో. కానీ దాంట్లో పర్పస్ఫుల్ మీనింగ్ ఉంది. అంటే ఊర్లలో ఏ రకంగా తాగుతారు దొంగతనంగా, అనే తర్వాత ఏ రకంగా పాన్ వేసుకుంటాడు, వాసన రాకుండా ఏ రకంగా అయితే ఆకు నములుతాడు, అవన్నీ చూపించారు మనకి. ఇట్లా అయిపోయిన తర్వాత సిగరెట్ డబ్బీలో తన ఇంపార్టెంట్ వస్తువులు దాచుకుంటూ ఉంటాడు. అట్లా ఎందుకు దాచుకున్నావు అంటే నాకు అదైతే బాగా గుర్తుంటుంది అని అంటాడు. అట్లాగే ఎంగేజ్మెంట్ రింగ్ కూడా సిగరెట్ డబ్బాలో పెట్టుకోవడంతో మొదలవుతుంది. సరయు గ్రామ ప్రెసిడెంట్ ఉంటుంది, ఆమె శుభలేఖ సుధాకర్ రైట్ హ్యాండ్ ఉంది, ఆమె ఎమ్మెల్యే శుభలేఖ సుధాకర్. వీళ్ళిద్దరూ ఎంపీటీసీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఎంపీటీసీ కోసం వీళ్ళిద్దరికి పడకపోతేనే మనం వేరే థర్డ్ పర్సన్కి మనకు వచ్చినటువంటి అభ్యర్థికి అమ్ముకోవచ్చు అనే ప్లాన్లో ఉంటాడు శుభలేఖ సుధాకర్. తెల్లగడ్డము తెల్ల దాంతో ఆయన బాగా పెద్ద మనిషిలాగా కనిపించేటువంటి ప్రయత్నం చేశాడు శుభలేఖ సుధాకర్. ఆయన ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్తో బృందావనంలో సెకండ్ లీడ్ చేసినటువంటి కొబ్బరి నీళ్ళ జలకాలాడే హీరో. ఆయన ఫేమస్ సాంగ్ కదా మనకు, కొబ్బరి నీళ్ళ జలకాలాడి అనే పాట ఒక సినిమాలో ఉంటుంది. అమ్మాయి హీరోయిన్తో చక్కటి పాట పాడుతుంటాడు శుభలేఖ సుధాకర్. తర్వాత శుభలేఖతో ఎంతో పేరు తెచ్చుకొని శుభలేఖ సుధాకర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో అట్లాంటి సుధాకర్ పెద్ద పాత్రలో చాలా చక్కగా ఇమిడిపోయాడు మా ఎమ్మెల్యే పాత్రలో. అట్లా వీళ్ళిద్దరికీ పోట్లాట జరుగుతూ ఉంటుంది, నరేష్కిను రావు రమేష్కి. ఆ దాంట్లో వీళ్ళ సంబంధం కుదిరితే ఎక్కడ వీళ్ళు కలిసిపోయి మళ్ళీ రాజీ పడతారో అని సరయి ద్వారా వాళ్ళు కొంచెం పుల్ల వేయిస్తారు.
ఆ పుల్లకు తగ్గట్టుగానే వాళ్ళు పుల్ల గట్టిగా పడి వీడు సిగరెట్ డబ్బాలో పట్టుకొని వచ్చాడు, వీడేం చూస్తాడు నిన్ను, వీడి అలవాటు ఇది అది ఇది అలవాటు మానేస్తానే అన్న టైప్లో తెల్లారి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, అది ఇంటర్వెల్ బ్యాంక్ అయిపోయిన తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి అక్కడ ఒక ఛాలెంజ్ చేస్తాడు నరేష్ ఎమ్మెల్యే సమక్షంలో. ఏంటంటే నా కొడుకు సిగరెట్ మానేస్తాడా లేదా అనేది ప్రయత్నం చేస్తే దానికోసం ఊరవుడు దాటి రఘుకుంచే ఇంకొక అతను అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్ళేసి అక్కడ మళ్ళీ రచరవిని ఇతని కావలిగా వెళ్తాడు. అక్కడ అంతా కామెడీ అదంతా తీసిన తర్వాత లాస్ట్కి ఇతను మానేయడానికి ముందు టెన్షన్ అవుతుంది, ఆ అమ్మాయి హీరోయిన్ దెబ్బ తగులుతుంది, వేరే పెళ్లి చేయడానికి ట్రై చేస్తాడు. టెన్షన్లో ఉంటే వీడు సిగరెట్ తాగుతాడని ఓడించడం కోసం ఊరిలో 25,000 50,000 అనౌన్స్ చేస్తాడు. వీళ్ళకి ఎవరికైనా చూసినాడు వీడియో పట్టుకొస్తే 25,000 వాటితో తాగించినోడికి 50,000 అని అనౌన్స్ చేసి ఊరిలో ఉన్న వాళ్ళు అందరూ ప్రయత్నం చేస్తారు. వాడికి అంటాడు అప్పు బాగుందయ్యా నాకు కొంచెం 50,000 సహకరించు, నువ్వు కొంచెం తాగుబెట్టు అని అడుగుతుంటారు. నారాయణ నితిన్ ఇక్కడ మంచి అభినయం కనబరిచాడు, సంపద కూడా చాలా బాగా చేసింది. లాస్ట్లో లిప్ లాక్ తోటి ఆ అమ్మాయికి ఒక లిప్ లాక్ ఇచ్చి కంప్లీట్ కావడం. ఈ మధ్య లిప్ లాక్ అనేది చాలా క్యాజువల్ అయిపోయింది. ఇప్పుడు ఇదే రోజు రిలీజ్ అయినటువంటి మన గ్యాంబ్లర్ సినిమాలో కూడా చివరాఖరిన ఎండ్ టైటిల్స్లో లిప్ లాక్ చూపిస్తారు ఈయనకి మన సంగీత్ శోభన్కిను హీరోయిన్కి ఓ లిప్ లాక్ చూపిస్తారు. ఇందులో క్లైమాక్స్లో లిప్ లాక్ చూపించి అలా జూమ్ బ్యాక్ చేస్తూ సినిమా ఎండ్ అవుతుంది. సో దీంట్లో ఆ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాని మీద నిలబడి కథ నడవకపోవడం ఒక మైనస్ కాగా, ఆ ఛాలెంజ్కి సంబంధించినటువంటి మాట మీద రావు రమేష్ నిలబడకపోవడం ఇంకో మైనస్ కాగా, ఈ ఛాలెంజ్ ఉండగానే మధ్యలో ఇతను ఊరు దాటి లంకకి వెళ్ళిపోతాను అనడము, ఆ లంక మీద వివాదం కావడము, మళ్ళీ ఇతను రావడము, అదంతా కూడా ప్రహసనంగా అనిపించి కొంచెం సీన్స్ అన్నీ కూడా మనకు అక్కడక్కడ కొంచెం బోర్డం అనేది కనబడుతుంటుంది. సో శ్రీ రాజావారు ఎందుకంటారంటే ఇతను అలవాట్లు అది చూసిన తర్వాత ఊర్లో వాళ్ళు వ్యంగ్యంగా పెట్టిన పేరు అది. సో లాస్ట్కు అతను తన తండ్రి ఇచ్చి సిగరెట్ తాగమన్నా కూడా తాగడు. నాది పందెం పోతే పోయిందిరా, నువ్వు టెన్షన్లో ఉన్నావు తాగు అంటే. ఎందుకంటే ఆ అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకోనని రావు రమేష్ కొన్నప్పుడు రావు రమేష్ కొడితే నెత్తి మీద తల పగిలి ఆ అమ్మాయి స్కాల్ఫ్ నుంచి రక్తం కారి చాలా ప్రాబ్లం అయితే ఆ హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో అన్న టెన్షన్ తోటి ఇదవుతాడు. లాస్ట్కు మామ దగ్గరికి వెళ్ళి మామయ్య ఎట్లుంది అని అడుగుతాడు. అప్పుడు ఆయన కరిగిపోయి చూసుకోపోరా అంటాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య సెటిల్ అయిపోయింది, హ్యాపీగా ఉందని. ఒక అలవాటు ఒక మనిషిని ఏ రకంగా దిగజారుస్తుంది అనేటువంటి ఒక మంచి సందేశం నిగూఢీకృతమైనటువంటి ఈ సినిమా శతమానం భవతి లాంటి సినిమా, అంతకుముందు దొంగల బండి అనే సినిమా వేగేశ్న సతీ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు. సో అతను డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఒక మంచి ఆశయంతో చేసిన సినిమా మాత్రం అని చెప్పొచ్చు. చింతపల్లి రామారావు మంచి అభిరుచిని చాటుకున్నాడు. గతంలో ఆయనకి మనము బల్లెం విశిష్ట పురస్కారం కూడా ఇచ్చి ఉన్నాము, విజయవాడ వాస్తవ్యులైన. సో మొత్తానికి రాజకీయ రంగంలో కూడా ఉన్నారు. ఆయనకి ఒక మంచి సినిమా తీయాలనే తపన కలిగినా కూడా ఈ సినిమా ఆద్యంతం అంత ఆసక్తికరంగా లేకపోవడం ఒకటే కొంచెం మైనస్. కాకపోతే సరయు భర్త కామెడీ ట్రాక్, అతనికి లైవ్ ట్రాక్ లవర్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇతను నెల్లూరు ఫ్రెండు అతని బ్లాక్మెయిల్ చేయడం, ఆ కామెడీ కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఆ కామెడీ కొంచెం బాగుంది. అట్లాగే సరయు ఎప్పుడు గుద్దలు అట్లాంటి మాటలు మాట్లాడుతూ బూతులు మాట్లాడి యూట్యూబ్లో ఫేమస్ అయిన సరయు ఈ సినిమాలో అన్నీ ఎటువంటి బూతులు లేకుండా ఉండడము. ఆ తర్వాత నెల్లూరు సుదర్శన్ కామెడీతో ఆమెకి మొత్తానికి తీసుకెళ్ళి భర్తను చూపించి మా ఫ్రెండ్ని ఇన్వాల్వ్ చేస్తావా అందుకే నేను పట్టించానని చెప్పడము. ఆ తర్వాత ఊర్లలో ఏ రకంగా భర్త డామినేషన్ నడుస్తూ ఆమె ప్రెసిడెంట్ ఉంటే ఇతను దగ్గరుండి నేనే చేసేస్తాలే అన్ని పనులను అనంతప్రభు అనడము. ఆ అనంతప్రభు ట్రాక్ అంతా కూడా ఒక డిఫరెంట్గా అనంతప్రభు ఇది మన బాబాయ్ పాత్ర చేశాడు. అనంతప్రభు కాకుండా ఇక్కడ వీళ్ళ భర్త చేసిన అతను డిఫరెంట్గా అంటే ప్రవర్తించినటువంటి తీరు అదంతా కూడా బాగుంటుంది. అతను భయపడుతూ ఉంటాడు భార్యకి. సో అట్లా చేయడం జరిగింది. అనంతప్రభు ఏమో బాబాయిగా చేశాడు, నరేష్ ఏమో తండ్రిగా చేశాడు. సో ఇంకొక అతను చేశాడు, అతను బాగా సరవి భర్తగా చేసిన అతను బాగా చేశాడు. అమ్మాయి కూడా అతనికి ఒక లవర్ సెటప్ ఉంటుంది. ఆమె తన భర్తకు తెలియకుండా ఈయన తన భార్యకి తెలియకుండా వీళ్ళిద్దరి మధ్య చెట్టువాము రొమాన్స్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అది బాగుంటుంది. ఆ లొకేషన్ అదంతా బాగుంటుంది. పంప్ సెట్ దగ్గర కలుసుకుంటారు. పంప్ సెట్ ప్రాబ్లం ఉంటే పైకి ఎందుకు అని అంటే సరైన తీసుకెళ్ళి చూపిస్తే వాడిని వాయించేస్తుంది. ఇటు ఇద్దరిని ఒడగొట్టేసుకునేటువంటి ప్రయత్నం వల్ల అక్కడ ఒక చిన్న సుఖాంతం క్లైమాక్స్ వాళ్ళది. సో శ్రీ రాజావారి సినిమాలో నారాయణ నితిన్ పర్ఫార్మెన్సు ఫైట్స్ చాలా ఎనర్జెటిక్గా చేశాడు. అంతలో ఒక ఫంక్షన్లో ఒకడు ఊర్లో మేళా జరుగుతుంటుంది, జాతర జరుగుతుంటుంది. అక్కడ వచ్చేసి హీరోయిన్ నడుము బాగుందని చెప్పేసి నాది పొగ వచ్చింది, అక్కడికి నేను పొగను పట్టుకున్న బుడగలు నూత్తూ
ముందు చెంపను పట్టుకుంటాడు. నా బుడుగొచ్చి నీ చెంప తగిలింది, నేను దాన్ని పట్టుకోబోయా, నీ చెంప తగిలింది అంటాడు. తర్వాత నడుము బొడ్డు కనబడుతుంటుంది. క్లోజప్లో 2 సార్లు బొడ్డు చూపించారు సంపదది. ఆ తర్వాత అది వచ్చేసి నేను పట్టుకుంటాను, నడుము పట్టుకోలేదు, నేనేం పట్టుకున్నానంటే నా యొక్క బుడుగ పట్టుకున్నానంటే ఇతను పొగ తాగి నా పొగను కొట్టాను, నేను నిన్నుగొట్టలేదు అని చెప్పేసి ఆయన చెప్పిన భాషలోనే కొడితే మళ్ళీ వీళ్ళు రివర్స్లో సెకండ్ టైం మళ్ళీ వస్తారు వీళ్ళ దగ్గరికి. అప్పుడు నేను ఇంకా కొట్టుకోలేను, సారీ నేను ఇంకా మిమ్మల్ని కొట్టాను అంటే అలాగే ఇంకా ఎక్కువ టూ మచ్ చేస్తారు, కొడతారు. అప్పుడు నేను కొట్టనన్నాను కానీ మొత్తం మానేసిన అని చెప్పలేదురా అని చెప్పి హీరో కొట్టే సన్నివేశం బాగుంది. నార్నే నితిన్ హైటు పర్సనాలిటీ బాగుంటుంది. తర్వాత సింహాద్రి పోస్టర్, అతని సొంత బావ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ దగ్గర ఇతను సిగరెట్ తాగే సన్నివేశం బాగుంది. తర్వాత తాగాలనుకొని బాధపడుతున్న సన్నివేశం దగ్గర ఆ సీన్ చూపించారు. అట్లాగే సినిమాలో నాగార్జున తదితరుల పోస్టర్స్ చూపించారు మనం తాగేటువంటిది. అవన్నీ కూడా అంటే పొగ మీద ఎందుకు స్టార్టింగ్ చేస్తున్నారు అనేది మనకు అర్థం కాకుండా తర్వాత ఇంట్లో తెలిస్తే ఏ రకంగా ఉంటుంది, తర్వాత సామాజికంగా ఏ రకంగా బాధపడతారు, ఆ తర్వాత ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ సిగరెట్ తాగుబోతులకు ఎదురవుతాయి అనే దాని మీద ఒక సందేశభరితంగా మన ఈ యొక్క ఒక దురలవాటుని ఏ రకంగా మనము సమాజంలో ఏ రకంగా ప్రాబ్లం అవుతుంది అనేది చూపిస్తూ ఊరందరూ ఇతను సిగరెట్ గురించి మాట్లాడుకోవడం, ఇతను 25,000 50,000 ప్రైజ్ పెట్టినప్పుడు రావు రమేష్ ప్రైజ్ కోసం అందరూ ట్రై చేయడం, ఇదంతా కూడా ఆసక్తిదాయకంగా మార్చే ప్రయత్నం చేసినా కూడా కొంచెం ప్రొలాంగింగ్గా అనిపించింది. అయితే గూడ రామకృష్ణ కామెడీ ఒకటి హైలైట్గా ఉంటుంది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడము, ఆ తర్వాత ఒక పోస్ట్ పడ్డదనుకొని ఒక కౌంట్ పడ్డదనుకొని వదిలేసేయడం. గూడ రామకృష్ణ పర్సనాలిటీకి తగ్గట్టుగా మంచి క్యారెక్టర్ పడింది. అతను మంచి నటుడు, దర్శకుడు, నంది అవార్డు గ్రహీత. సో అతను ఒక సాయిబాబా సినిమా తీసి నంది అవార్డు వచ్చింది. అతను కూడా మా భలే విశిష్ట పురస్కార గ్రహీతనే. సో అతను కూడా ఉన్నంత క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇందులో మంచి క్యారెక్టర్ పడింది ఆయనకి, బాగా చేశాడు గూడ రామకృష్ణ. సో ఆయనకి కూడా అభినందనలు పర్సనల్గా. సో శ్రీ రాజావారు సినిమా ఉన్నంతలో ఫ్యామిలీస్ని ఆకట్టుకునే దిశగా, ఎందుకంటే ఎటువంటి అసభ్యత లేకుండా నీట్గా చేసినటువంటి సినిమా, అటువంటి దురలవాటిని రూపుమాటువంటి ఒక మంచి సందేశంతో సిగరెట్ తాగేటువంటి వాళ్ళకు ఒక కనువిప్పు కలిగించే విధంగా, గుణపాఠం చెప్పే విధంగా చేసినటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలో నాకైతే మంచి స్థాయిలో కనబడ్డ సినిమా ఇదే. థగ్ లైఫ్ని భరించే కన్నా ఈ సినిమా లాంటి ఫ్యామిలీ సినిమా 112 రూపాయల టికెట్ పెట్టాడు. మరి దీనికి పోటీ సినిమాలు ఏవైతే రిలీజ్ అయినాయో అవి 295 రూపాయలు థగ్ లైఫ్కి తగిలేసే కన్నా 150 రూపాయలు పెట్టి గ్యాంబ్లర్స్ చూసే కన్నా శ్రీ రాజావారు 112 రూపాయలతో చూడడం మిన్న అని భావించాల్సిన ప్రేక్షకులు మరి ఎందుకో ఈ సినిమా పట్ల అంత ఆసక్తి చూపించట్లేదు. పబ్లిసిటీ కూడా కొంత లోపంగా ఉంది ఈ సినిమాకి. శ్రీ రాజావారు పబ్లిసిటీ చేస్తే ఒక మంచి సినిమా ఇది. అంటే సందేశాత్మక సినిమాలు తక్కువ వస్తున్నారు ఈ రోజుల్లో. ఒక మంచి సందేశాత్మక సినిమా తీసిన చింతపల్లి రామారావు అభినందనీయుడు. ఏమైనా ఈ సినిమాకి నేను ఇచ్చిన రేటింగ్ మరోసారి 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.